Hi to all. వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బటీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే 2వ తారీఖు జరిగిన టెట్ ఎగ్జామ్లో తెలుగు నుంచి బిట్స్ అనేవి ఎలా అడిగారు ఏంటో చూద్దాము. సో ఇదైతే మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన పేపర్ అండి. సో దాంట్లో ఉన్న కొన్ని బిట్స్ అయితే చూడండి ఎలా వచ్చినాయి, వెయిట్ నుంచి వచ్చినాయి, ఎలా అడిగారో చూడండి. చెరబండ రాజు అసలు పేరు ఏమిటి అని అడిగారు. చెరబండ రాజు అసలు పేరు ఏమిటి అని అడిగారు. సో ఆయన అసలు పేరు వచ్చి మనకి బద్దం భాస్కర్ రెడ్డి అండి, చెరబండ రాజు అసలు పేరు. నెక్స్ట్ అలాగే అవని అనగా అర్థం ఏంటి అని అడిగారు. అవని అనగా అర్థం అనేది ఏంటి అని అడిగారు. అవని అనగా అర్థం మనకి భూమి, పృథ్వీ, వసుంధర అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ వచ్చి నీటిలో పడిన తేలు తేలుతుందా, దీనికి అలంకారాన్ని తెలపండి అన్నారు. తేలుతుందా అని అడిగారు. నీటిలో పడిన తేలు ఇక్కడ జంట పదాలు వెంటనే వచ్చినాయి కాబట్టి ఇది చేకాని ప్రాస అలంకారం అండి. నెక్స్ట్ వచ్చి మనకి బతుకమ్మ పండుగ ఏ మాసంలో జరుపుకుంటారు అని అడిగారు. బతుకమ్మ పండుగ ఏ మాసంలో జరుపుకుంటారంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, అంటే మనకి దసరా పండుగ అనేది బతుకమ్మ పండుగ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఎప్పుడైనా ఆ 2 నెలల్లో వస్తుంది కాబట్టి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజులు బతుకమ్మ పండుగను అనేది జరుపుకుంటారు. నెక్స్ట్ వచ్చి మనకి సుమతి శతకం మీద కూడా అడిగారు. సుమతి శతకాన్ని ఎవరు రచించారు అని అడిగారు. సుమతి శతకాన్ని బద్దెన రచించారు. సుమతి శతకాన్ని రచించింది బద్దెన. మనకి బతుకమ్మ పండుగ గురించి అయితే వీడియో అయితే చేసి పెట్టడం జరిగింది. ఇంతకుముందు ప్రీవియస్ కూడా దాని మీద క్వశ్చన్స్ అయితే అడిగారు. ఒకసారి అయితే ఆ వీడియో అనేది చూసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి తొక్కుడి బండ ఎవరి రచన అని అడిగారు. తొక్కుడు బండ అనేది ఎవరి రచన అని అడిగారు. టి కృష్ణమూర్తి యాదవ్. నెక్స్ట్ వచ్చి మనకి రంగనాథ రామాయణాన్ని ఎవరు రచించారు అని అడిగారంట. సో రంగనాథ రామాయణాన్ని గోన బుద్ధారెడ్డి గారు రచించారు. నెక్స్ట్ వృద్ధి సంధికి ఉదాహరణలు అడిగారంట. వృద్ధి సంధికి ఉదాహరణలు అడిగారంట. సో దీనికి ఏక ప్లస్ ఏకైక అని ఉదాహరణ వస్తుంది. నెక్స్ట్ అలాగే సంధి విడదీసి రాయడం మీద కూడా మనకైతే పేపర్లో అడగడం జరిగింది. అచ్చోటుని విడదీసి రాయక ఆ ప్లస్ చోటు అచ్చోటు అని అవుతుంది. నెక్స్ట్ అలాగే మనకి రాజు అనే పదానికి నానార్థాలు అడిగారు. రాజు అనే పదానికి నానార్థాలు వచ్చి మనకి చంద్రుడు, ఇంద్రుడు, ప్రభువు, యక్షుడు, భూపాలుడు. సో ఈ రాజు అనే పదానికి ఇవన్నీ కూడా నానార్థాలు అవుతాయి. సో మనకి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న అర్థాలన్నీ కూడా వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. అలాగే నానార్థాలు అన్ని టెక్స్ట్ బుక్లో ఉన్న అర్థాలు కానీ, పర్యాయ పదాలు కానీ, నానార్థాలు, ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా వీడియో అయితే చేసి పెట్టడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ అలాగే పర్యాయ పదాలు కూడా పర్యాయ పదం కంపల్సరీ వస్తుంది, నానార్థం వస్తుంది, ఉత్పత్తి అర్థం అడుగుతున్నారు. కర్షకుడికి పర్యాయ పదాలు అడిగారు. సో కర్షకుడు వచ్చి మనకి రైతు, హాలికుడు, కృషివలుడు, కాపు, సైరికుడు అనే అర్థాలు వస్తాయి. సో పర్యాయ పదాలు కూడా మొత్తం కూడా చేసి పెట్టడం వీడియో జరిగింది. నెక్స్ట్ అలా మనకి ఏమడిగారంటే చెరబండ రాజు అసలు పేరు ఏమిటి అని అడిగారంట. చెరబండ రాజు బద్దం భాస్కర్ రెడ్డి. ఎంతో ఫస్ట్ బిట్ కూడా అదే చెప్పాను, మళ్ళీ అది రిపీట్ వచ్చింది. నెక్స్ట్ సమ్మక్క సారక్క జాతర మీద అడిగారు. సో ఎక్కడ అంటే సమ్మక్క సారక్క జాతర మేడారం. నెక్స్ట్ అలాగే నీటిని నిధిగా కలిగినది ఉత్పత్తి అర్థం అడిగారు. నీటిని నిధిగా కలిగినది ఉత్పత్తి అర్థం వచ్చి పయోనిధి. నెక్స్ట్ అలాగే సమాసం అడిగారు. సత్య దూరానికి సమాసం ఏమిటి అని అడిగారు. సో దానికి సత్య దూరం అంటే దాన్ని మన సమాస విగ్రహ వాక్యంగా రాస్తే సత్యమునకు దూరం అని వస్తుంది. ఇక్కడ సత్యమునకు కు కిన్కుని యొక్క లోపల కు వస్తే మనకి షష్ఠీ తత్పురుష సమాసం. సో ఇక్కడ మనకి సత్యదూరం అనేది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ అలాగే మనకి ఘన విభజన మీద కూడా బిట్ అయితే అడిగారంట. సో ఘన విభజన దాన్ని శార్దూలం మీద వచ్చింది బిట్టు. సో మనకి ఘన విభజన ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్స్యభయం ఇవి ఉన్నాయి. వీటి మీద కూడా బిట్స్ అనేవి వస్తున్నాయి. సో అవి కూడా వీడియో అయితే ఉంది మన ఛానల్లో, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అలాగే భాషా నిర్వచనం మీద అయితే బిట్ అడిగారంట. సో బిట్ అనేది నాకు ఐడియా లేదా అంటే దాని మీద వచ్చిందన్నారు. సో భాషా నిర్వచనం దానికి ఆన్సర్ వచ్చి ఎడ్వర్డ్ సఫైర్ అనే ఆన్సర్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి మార్నింగ్ షిఫ్ట్లో వచ్చిన పేపర్ అండి.
సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మన ఛానల్ అయితే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు, సో ఇవన్నీ వీటన్నిటి మీదగా మనకు కంపల్సరీ బిట్స్ అయితే వస్తున్నాయండి. సో వాటన్నిటి మీద వీడియోస్ అయితే చేసి పెట్టడం జరిగింది ఛానల్లో అయితే చూడండి. అలాగే బతుకమ్మ పండుగ గురించి కూడా వీడియో అయితే చేయడం జరిగింది. అలాగే ఘన విభజన దాని మీద కూడా మన ఛానల్లో అయితే వీడియో ఉంది. సో అవన్నీ అయితే మీకు యూజ్ అవుతాయి, చూసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.